మన అందరికీ తెలుసు దుర్గాదేవికి 10 అవతారాలు ఎలానో హనుమంతుడికి కూడా 9 అవతారాలు ఉన్నాయి. అవి మీకు తెలియకపోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఆ హనుమంతుడి 9 అవతారాలు కథల గురించి, వాటి పేర్ల గురించి మీకు చెప్తాను. ఈ వీడియో హనుమాన్ జయంతి సంబంధించినది. హనుమంతుని మొదటి అవతారం ప్రసన్నాంజనేయ. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి ఎన్నో అడ్డంకులను దాటి లంకను చేరుకుంటాడు. అశోకవనంలో బాధలో ఉన్న సీతమ్మను చూసినప్పుడు ఆయనలో ఒక్కసారిగా ఒక గొప్ప మార్పు వస్తుంది. అంతవరకు సముద్రాన్ని దాటడానికి మహారూపాన్ని ప్రదర్శించిన హనుమ తల్లి ముందు నిలబడేటప్పుడు అత్యంత సూక్ష్మ రూపంలో వినయంతో కూడిన ప్రసన్న వదనంతో కనిపిస్తాడు. శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తూ ఆయన క్షేమ సమాచారాన్ని వివరిస్తున్నప్పుడు హనుమంతుడి ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ సమయంలో ఆయన మనసులో ఎటువంటి కోపం కానీ, యుద్ధ కాంక్ష కానీ ఉండవు. కేవలం భక్తి, కరుణ మరియు సంతోషం మాత్రమే ఉంటాయి. హనుమంతుడి ప్రశాంతతను, భక్తిని చూసి ముగ్ధురాలైన సీతమ్మ ఆయనను "నువ్వు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండు" అని దీవిస్తుంది. అందుకే ఈ రూపాన్ని పూజిస్తే మనకు కూడా అటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మన దగ్గర ఎంత శక్తి ఉన్నా పెద్దల ముందు మరియు దైవం ముందు వినయంగా ఉండాలని ప్రసన్నాంజనేయుడు రూపం చెబుతుంది. హనుమంతుని రెండో అవతారం వీరాంజనేయ. రామ-రావణ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం అది. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు అత్యంత శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడు. ఆ దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడు. రావణ పక్షాన ఉన్న సుషేణుడు అనే వైద్యుడు లక్ష్మణుడిని రక్షించాలంటే హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవని అనే మూలికను తీసుకురావాలని చెబుతాడు. ఆ మూలికను సూర్యోదయానికి ముందే తీసుకురావాలి, లేదంటే లక్ష్మణుడు ప్రాణాలు కోల్పోతాడు అని అంటారు. ఈ కష్టమైన పనిని పూర్తి చేయగల సమర్థుడు ఒక్క హనుమంతుడే అని గుర్తించి ఆయనను పంపిస్తారు. హనుమంతుడు వీర వేగంతో ఆకాశ మార్గాన హిమాలయాలకు చేరుకుంటాడు. హనుమంతుడిని అడ్డుకోవడానికి రావణుడు కాలనేమి అనే రాక్షసుడిని పంపిస్తాడు. కాలనేమి ఒక మునివేషంలో వచ్చి హనుమంతుడిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ హనుమంతుడు తన తెలివితేటలతో ఆ రాక్షసుడి మాయను గ్రహించి అతడిని సంహరిస్తాడు. ఇది హనుమంతుడి వీరత్వాన్ని మరియు బుద్ధిబలాన్ని ఒక ఉదాహరణ. ద్రోణగిరి పర్వతానికి చేరుకున్న అక్కడ ఉన్న వేల కొద్దీ మూలికలలో సంజీవని ఏదో హనుమంతుడు గుర్తించలేకపోతాడు. సమయం మించిపోతుంది. సూర్యోదయం దగ్గర పడుతుంది. అప్పుడు హనుమంతుడు తన మహావీర రూపాన్ని ధరించి ఏకంగా ఆ పర్వతాన్నే తన అరచేతిలో పెకలించి ఆకాశంలోకి ఎగిరాడు. పర్వతంతో సహా యుద్ధ భూమికి చేరుకున్న హనుమంతుడిని చూసి వానర సైన్యం ఉత్సాహంతో ఊగిపోయింది. ఆ మూలికల వాసన తగలగానే లక్ష్మణుడు తిరిగి ప్రాణాలు పొంది లేచి నిలబడతాడు. మనం వీర ఆంజనేయుని పూజించినప్పుడు మనలోని బద్ధకం, భయం తొలగిపోయి ఏదైనా సాధించాలనే కసి మరియు పట్టుదల కలుగుతాయి. హనుమంతుని మూడో అవతారం వింశతి భుజ ఆంజనేయ. రామాయణం యుద్ధం చివరికి వచ్చింది. లంకలోని యుద్ధభూమి రక్తసిక్తమయి ఉంది. రావణుడు తన 10 తలలతో 20 చేతులతో రథం మీద ఉండి అజేయంగా కనిపిస్తాడు. రావణుడి 20 చేతులు ఒకేసారి విల్లులు పట్టి బాణవర్షం కురిపిస్తుంటే వానర సైన్యం కకావికలం అవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడికి అండగా నిలబడడానికి హనుమంతుడు ముందుకు వస్తాడు. రావణుడు అహంకారాన్ని అణచాలంటే అతడి కంటే శక్తివంతమైన రూపం అవసరమని హనుమ గ్రహిస్తాడు.
హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు. ఆయన శరీరం నుండి బంగారు కాంతి పుడుతుంది. ఒక్కొక్కటిగా ఆయన భుజాల నుండి కొత్త చేతులు ఉద్భవిస్తాయి. మొత్తం 20 శక్తివంతమైన చేతులు. ఒక్కో చేతిలో ఒక్కో దివ్య ఆయుధం ప్రత్యక్షమవుతుంది. ఒక చేతిలో గద, మరొక చేతిలో త్రిశూలం, చక్రం, పరశువు, ఖడ్గం, ఇలా 20 చేతులలో సూర్యబింబంలా మెరిసిపోయే ఆ రూపాన్ని చూసి లంకా నగరం వణికిపోయింది. రావణుడు 20 చేతులతో బాణాలు వేస్తుంటే హనుమంతుడు తన 20 చేతులతో వాటిని గాలిలోనే పట్టుకుంటాడు. హనుమంతుడు 10 చేతులతో రక్షణ కవచంలా శ్రీరాముడిని, లక్ష్మణుడిని కాపాడుతుంటే మిగిలిన 10 చేతులు రాక్షస మూకలను అంతం చేస్తాయి. ఒక్క చేత్తో పర్వతాన్ని విసిరితే మరో చేత్తో శత్రువుల ఆయుధాలను ముక్కలు చేస్తాడు. చివరగా రావణుడు హనుమంతుడి ఈ విశ్వరూపాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. తనకంటే బలవంతుడు, తనకంటే ఎక్కువ చేతులు ఉన్నవాడు రాముడికి బంటుగా ఉండటం చూసి రావణుడిలో వణుకు మొదలవుతుంది. ఆ యుద్ధం తర్వాత హనుమంతుడు తిరిగి తన శాంత రూపానికి వస్తాడు. ఈ 20 భుజ ఆంజనేయుడికి ధ్యానిస్తే మనకు వచ్చే పెద్ద పెద్ద ఆపదలు కూడా చిన్నవిగా మారిపోతాయి. ఇందులో ఒక రహస్యం ఉంది. రావణుడికి 20 చేతులు అహంకారానికి గుర్తు, కానీ హనుమంతుడి 20 చేతులు అంకిత భావానికి గుర్తు. శరీరంలో ఎన్ని శక్తులు ఉన్నా, ఎన్ని అవయవాలు ఉన్నా అవన్నీ భగవంతుడి సేవకే అంకితం చేయాలని హనుమ నిరూపించాడు. హనుమంతుని 4వ అవతారం పంచముఖ ఆంజనేయ. రామ రావణ యుద్ధం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు రావణుడు తన సోదరుడైన అహిరావణుడిని సహాయం కోరతాడు. అహిరావణుడు పాతాళ లోకానికి రాజు మరియు గొప్ప మాయావి. విభీషణుడి రూపంలో వచ్చి హనుమంతుడిని మోసం చేసి రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుపోతాడు. వారిని తన ఇష్టదైవానికి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు తన స్వామిని రక్షించడానికి పాతాళ లోకానికి వెళ్తాడు. పాతాళంలో అహిరావణుడిని సంహరించడం సామాన్యమైన పని కాదు. ఎందుకంటే అతని ప్రాణాలు 5 వేర్వేరు దిక్కులలో వెలుగుతున్న 5 దీపాలలో దాగి ఉంటాయి. ఈ రహస్యాన్ని గ్రహించిన హనుమంతుడు అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి ఒక అద్భుతమైన రూపాన్ని ధరిస్తాడు. అప్పుడు హనుమంతుడు 5 ముఖాలతో పంచముఖ ఆంజనేయుడుగా అవతరిస్తాడు. హనుమ ముఖం. ఇది సాధారణ వానర ముఖం. ఇది పాపాలను హరిస్తుంది మరియు మనశ్శాంతి ఇస్తుంది. నరసింహ ముఖం. భయంకరమైన ఈ రూపం శత్రువులను భయపెడుతుంది, విజయాన్ని ప్రసాదిస్తుంది. గరుడ ముఖం. ఇది విషయ ప్రభావాన్ని, దుష్ట శక్తులను హరిస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. వరాహముఖం. ఇది గ్రహ దోషాలు తొలగించి అపారమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హయగ్రీవ ముఖం. గుర్రపు ముఖం కలిగిన ఈ రూపం జ్ఞానాన్ని, విద్యను ప్రసాదిస్తుంది. ఈ 5 ముఖాలతో హనుమంతుడు 5 దిక్కుల్లో ఉన్న ఈ దీపాలను చూస్తూ ఒకేసారి శ్వాసను వదిలి ఆ 5 దీపాలను ఆర్పేస్తాడు. శక్తిని కోల్పోయిన అహిరావణుడు నేలకూలుతాడు. హనుమంతుడు ఆ రాక్షసుని సంహరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తాడు. ఈ విజయానికి చిహ్నమే పంచముఖ ఆంజనేయ రూపం. పంచముఖి అంటే కేవలం 5 ముఖాలు మాత్రమే కాదు, మన శరీరంలోని 5 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మరియు 5 తత్వాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం తన ఆధీనంలో ఉంచుకున్న పరమాత్మ అని అర్థం. ఎవరైతే భయం, అనారోగ్యం లేదా శత్రు బాధలతో సతమతమవుతున్నారో వారు పంచముఖ ఆంజనేయుడిని ధ్యానిస్తే తక్షణ రక్షణ లభిస్తుంది. హనుమంతుని
ఐదవ అవతారం అష్టాదశ భుజ ఆంజనేయ. రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత కూడా లోకంలో అక్కడక్కడ రాక్షస మూకలు మిగిలిపోయి మునులను సాధువులను వేధిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి నుండి చిత్ర విచిత్రమైన వరాలు పొందిన కొందరు రాక్షసులు దేవలోకంపై దండెత్తుతారు. వారు సామాన్య ఆయుధాలకు లొంగని శక్తిని కలిగి ఉంటారు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని, శివుడిని ప్రార్థించగా వారి శక్తులన్నిటినీ ఏకం చేసి హనుమంతుడికి ధారపోస్తారు. ఆ శక్తే 18 చేతుల రూపంలో ఆవిర్భవించింది. ఈ రూపంలో హనుమంతుడు 18 చేతుల్లో 18 రకాల దివ్య ఆయుధాలను ధరించి ఉంటారు. గద, చక్రం, త్రిశూలం, ఖడ్గం, పాశం, అంకుశం, ధనుస్సు, బాణం, శంఖం, కమలం ఇలా ఒక్కో చెయ్యి ఒక్కో శక్తికి సంకేతం. ఆయన ముఖం సూర్యకాంతితో వెలిగిపోతుంది. 3 కన్నులు కలిగి రౌద్రంగా కనిపిస్తారు. ఈ రూపం చూడటానికి దుర్గామాత అష్టాదశ భుజ రూపంలాగే ఉంటుంది. అందుకే ఈయనను వీర ప్రతాప ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. ఆయన ఒక పాదాన్ని నేలపై ఉంచి మరో పాదాన్ని రాక్షసుడిపై ఉంచి యుద్ధానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఉంటారు. ఈ అష్టాదశ భుజ రూపంతో హనుమంతుడు రాక్షస సేనల మధ్యలోకి ఉరుకుతాడు. ఒకేసారి 18 వైపుల నుండి దాడులు చేస్తూ శత్రువులను కనీసం శ్వాస తీసుకునే అవకాశం కూడా ఇవ్వడు. ఈ రూపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుష్ట సంహారం కేవలం శారీరక బలం వల్ల కాదు, సకల దేవతల ఆశీస్సులతో కూడిన దైవిక శక్తితో జరుగుతుందని నిరూపించడం. హనుమంతుడు ఈ 18 చేతులలో విశ్వంలోని సమస్త శక్తులను తనలో లీనం చేసుకున్న మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ రూపాన్ని పూజిస్తే 18 చేతులు అంటే మనపై వచ్చే 18 రకాల ఆపదలు, రోగాలు, శత్రువులు, అప్పులు, మానసిక ఆందోళనలు మొదలైనవి ఆయన తొలగిస్తారని అర్థం. హనుమంతుని ఆరో అవతారం సువర్చల సమేత ఆంజనేయ. హనుమంతుడు చిన్నతనంలోనే సూర్యుడిని గురువుగా స్వీకరించి సకల శాస్త్రాలను నేర్చుకోవాలని సంకల్పించాడు. సూర్యుడు నిరంతరం ప్రయాణంలో ఉంటాడు కాబట్టి హనుమంతుడు ఆయన రథానికి అభిముఖంగా వెనక్కి నడుస్తూ విద్యను నేర్చుకునేవాడు. సూర్య భగవానుడు హనుమంతుడికి నవవ్యాకరణాలు బోధించడం ప్రారంభించాడు. అందులో 5 వ్యాకరణాలను హనుమ విజయవంతంగా నేర్చుకున్నాడు. కానీ మిగిలిన 4 వ్యాకరణాలను నేర్చుకోవడానికి ఒక పెద్ద ఆటంకం ఎదురైంది. ఆ 4 విద్యలు కేవలం గృహస్థులకు మాత్రమే బోధించదగ్గవి. బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఆ విద్యలను నేర్పడం శాస్త్ర విరుద్ధమని సూర్యుడు చెప్పాడు. శ్రీరామ కార్యానికి సిద్ధమవ్వాలంటే హనుమంతుడికి ఈ నవ వ్యాకరణాలు పాండిత్యం చాలా అవసరం. అప్పుడు సూర్యభగవానుడు ఒక మార్గాన్ని సూచించాడు. తేజస్సు నుండి సువర్చల అనే కన్యను సృష్టించాడు. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు, ఆమె ఒక తేజో రూపం. హనుమ, ఈమెను వివాహం చేసుకో, తద్వారా నువ్వు గృహస్థుడివి అవుతావు. ఈమె నిరంతరం నా తేజస్సులో భాగమై ఉంటుంది కాబట్టి నీ వివాహం నీ బ్రహ్మచర్యానికి ఎటువంటి భంగం కలిగించదు అని వివరించారు. సూర్యుడి మాట మేరకు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున సూర్య భగవానుడి సమక్షంలో హనుమంతుడికి సువర్చలాదేవికి వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే హనుమంతుడు గృహస్థ ధర్మాన్ని పొంది మిగిలిన 4 వ్యాకరణాలను కూడా తన గురువు వద్ద నేర్చుకున్నాడు. విద్య పూర్తయిన తర్వాత సువర్చలాదేవి తిరిగి సూర్యుడి కాంతిలో లీనమైపోయింది. హనుమంతుడు తన విద్యను పూర్తి చేసి నవవ్యాకరణ పండితుడుగా పేరు పొందాడు. ఈ కథ సువర్చల అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. అంటే హనుమంతుడు కేవలం బాహ్య
విద్యలనే కాకుండా ఆత్మ విద్యను కూడా పొంది సంపూర్ణ జ్ఞాని అయ్యాడని దీని అంతరార్థం. సువత్సుల సమేత హనుమంతుని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు ఈ రూపాన్ని పూజిస్తే శాంతి కలుగుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. హనుమంతుని 7వ అవతారం చతుర్భుజ ఆంజనేయ. రామాయణ యుద్ధం ముగిసి శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషేకుడై తర్వాత హనుమంతుడు నిరంతరం రామనామ స్మరణలో మునిగిపోయి ఉండేవాడు. ఒకానొక సమయంలో లోక రక్షణ కోసం హనుమంతుడు తన శక్తిని 4 దిక్కులకు విస్తరించాల్సి వచ్చింది. పురాణాల ప్రకారం హనుమంతుడు ఈ రూపాన్ని ధరించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం చతుర్విధ పురుషార్థాలను ధర్మ, అర్థ, కామ అత్యంత ప్రసన్నంగా అదే సమయంలో సర్వశక్తిమంతుడిగా కనిపిస్తాడు. ఈ రూపంలో హనుమంతుడు 4 చేతుల్లో ఉండే ఆయుధాలు లేదా ముద్రలకు గొప్ప అర్థం ఉంది. కుడిపై చేయి అభయ ముద్రలో ఉంటుంది అంటే నేనున్నాను, భయం వద్దు అని భక్తులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎడమపై చెయ్యి గదను ధరించి ఉంటుంది. ఇది దుష్ట శక్తులను అణచివేయడానికి సంకేతం. కుడి కింద చెయ్యి జపమాల లేదా పుస్తకాన్ని కలిగి ఉంటుంది. ఇది జ్ఞానానికి మరియు భక్తికి నిదర్శనం. ఎడమ కింద చెయ్యి వరద ముద్రలో ఉంటుంది. ఇది భక్తులు కోరిన కోరికలను తీర్చే కరుణకు సంకేతన. చతుర్భుజ ఆంజనేయుడు మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే మనిషి కేవలం శారీరక బలం మీద మాత్రమే ఆధారపడకూడదు. దానితో పాటు ధర్మం, జ్ఞానం మరియు దైవం చింతన కూడా ఉండాలి. ఈ 4 చేతులు మన జీవితంలోని 4 దశలు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం సమతుల్యం చేసుకోవాలని సూచిస్తాయి. హనుమంతుని 8వ అవతారం ద్వయభుజ ఆంజనేయ. రామాయణం యుద్ధం ముగిసింది. శ్రీరాముడు అయోధ్యకు రాజు అయ్యాడు. పట్టాభిషేకం ముగిసిన తర్వాత శ్రీరాముడు తన విజయానికి సహకరించిన వారందరికీ బహుమతులు ఇస్తుంటాడు. అందరికీ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు కానీ హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వరు. లక్ష్మణుడు, భరతుడు ఆశ్చర్యపోతారు. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో హనుమంతుడికి ఇచ్చేంత గొప్ప వస్తువు ఈ లోకంలోనే లేదు అని అంటాడు. అప్పుడు సీతమ్మ తన మెడలోని అమూల్యమైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి బహుకరిస్తుంది. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకొని ఒక్కో ముత్యాన్ని కొరికి చూసి పక్కన పారేస్తుంటాడు. అది చూసి సభలోని వారు ఏమిటి హనుమా, అంత విలువైన ముత్యాలను పాడు చేస్తావు అని అడుగుతారు. దానికి హనుమంతుడు ఏ ముత్యంలో నా రామనామం వినిపించదో అది నాకు వ్యర్థం అని సమాధానం ఇస్తారు. అప్పుడు ఆయన 2 చేతులతో తన గుండెను చీల్చి అందులో శ్రీరాముడు, సీతమ్మ కొలువై ఉన్న దృశ్యాన్ని చూపిస్తారు. ఆ సమయంలో ఆయన ధరించిన ఆ ప్రశాంతమైన భక్తితో కూడిన 2 చేతుల రూపమే ఈ ద్వయభుజ ఆంజనేయ. ఈ రూపం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన దగ్గర ఎంత బలం ఉన్నా, ఎన్ని విద్యలు ఉన్నా దైవం ముందు, గురువు ముందు వినయంగా ఉండాలి. నేను అనే అహంకారం వదిలేసి 2 చేతులు జోడించి భగవంతుని ప్రార్థించాలి. హనుమ 9వ అవతారం వానరాకార ఆంజనేయ. శ్రీరాముడు, లక్ష్మణుడు శబరి సూచన మేరకు పంపా నదీ తీరానికి చేరుకున్నప్పుడు వారిని చూసి సుగ్రీవుడు భయపడతాడు. వారు ఎవరో తెలుసుకోమని హనుమంతుడిని పంపిస్తారు. అప్పుడు హనుమంతుడు మొదట ఒక బ్రాహ్మణుడి వేషంగా వెళ్ళినప్పుడు రాముడిని చూసిన వెంటనే తన నిజస్వరూపమైన వానర రూపాన్ని ధరించి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ సమయంలో రాముడు హనుమంతుడిని చూసి ముగ్ధుడవుతాడు. లక్ష్మణ, ఈ వానరుడు మాట్లాడే తీరు చూడు, ఎంతటి వ్యాకరణ శుద్ధి! ఇతడు ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను అభ్యసించిన పండితుడిలా ఉన్నాడు అని కొనియాడుతాడు.
అంటే వానర రూపంలో ఉన్నప్పటికీ హనుమంతుడు జ్ఞానానికి నిలయమని ఈ ఘట్టం నిరూపిస్తుంది. నిరాకార రూపం అంటే కేవలం ఒక జంతు రూపం కాదు, ఇది ప్రకృతి శక్తులకు సంకేతం. వానర అనే పదానికి ఒక విశేషమైన అర్థం ఉంది. వా అంటే లేదా, నర అంటే మనుష్యుడు. అంటే మనుష్యుడా లేక దైవమా అని అనిపించేలా అసాధ్యమైన పనులు చేసేవాడని అర్థం. వానరాకార ఆంజనేయుడు మనకు ఇచ్చే సందేశం ఏంటంటే రూపం ముఖ్యం కాదు, మనం చేసే పనులు మరియు మన హృదయంలో ఉన్న భక్తి ముఖ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కిందున్న హై బటన్ క్లిక్ చేయండి.